ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवः प्रचोदयात्। శ్రీ కాలభైరవ స్వామి జన్మించిన రోజే కాలభైరవాష్టమి. కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ, రౌద్ర స్వరూపుడు, రక్షాదక్షుడు, దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తిమంతుడు. ఈ స్వామి కాలస్వరూపం ఎరిగినవాడు, రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక, కాలంలాగే తిరుగులేనివాడు, ఎంత వ్యయమైనా తరిగిపోనివాడు, శాశ్వతుడు, నిత్యుడు. ఈ స్వామి కుక్కను వాహనంగా చేసుకుని తిరిగేవారు. శ్రీ కాలభైరవ స్వరూపం. ఈ స్వామి కాలస్వరూపుడు, భయంకర రూపం కలవాడు. సాధారణంగా కాలభైరవుడు 4 చేతులతో దర్శనమిస్తాడు. 4 చేతుల్లో శూలం, కపాలం, గద మరియు డమరుకం ఉంటాయి. రౌద్ర నేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు. ఇదే కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు నాగుపాములను ఆభరణాలుగా ధరిస్తాడు. ఈయన వాహనం శునకం. కాలభైరవ స్వామి ఆవిర్భావానికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు మధ్యన ఉన్న తన 5వ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హుంకరించాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయంతో 3 నేత్రాలతో త్రిశూలం, గద, డమరుకం వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే శ్రీ కాలభైరవుడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5 శిరస్సులలో మధ్యలో ఉన్న 5వ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. బ్రహ్మశిరస్సును ఖండించిన భైరవుడు తనకు చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి కాశీ చేరుకోగా ఆయన చేతికున్న బ్రహ్మకపాలం కాశీలో మాయమైంది. అదే బ్రహ్మకపాల తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శక్తి సంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన రోజును కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున చాలామంది ఆయన అనుగ్రహాన్ని కోరుతూ కాలభైరవ వ్రతం చేస్తుంటారు. దగ్గరలో గల కాలభైరవ ఆలయాల్లో స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. లేదంటే శివాలయాల్లోనే పూజాభిషేకాలు జరుపుతారు. కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క అంశ, అందున శివక్రోధం చేత జన్మించాడు. అష్టభైరవులు. శ్రీ శివమహాపురాణం ప్రకారం ప్రధానంగా భైరవుని రూపాలు 8. అవి చండభైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రూరు భైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, ఉన్మత్త భైరవ. ఇవే కాక మహాభైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ అనే రూపాలు కూడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవునిపై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ కాలభైరవాష్టకం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. భైరవుడంటే పోషకుడని, భయంకరుడనే అర్థాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు కూడా అణిగి ఉంటాడు కనుకనే కాలభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యుభయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృతర్పణం, శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక పరలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీక్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమకార్యాలలో అష్టభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రియమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు.
ఈశ్వరుడు ఆయుష్ను ప్రసాదిస్తాడు. ఈ విధంగా ఆవిర్భవించిన కాలభైరవ స్వామి వారి జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవుడిని స్మరించడం, పూజించడం వల్ల సకల పుణ్యాలు కలగడంతో పాటు సర్వ విధాలైన భయాలు నశిస్తాయి. కాలభైరవాష్టమి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేయాలి. కాలభైరవుని విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ముందుగా గణపతిని పూజించి తర్వాత శ్రీ కాలభైరవ స్వామి వారిని షోడశోపచారం అష్టోత్తరములతో పూజించి శక్తి మేరకు నైవేద్యంను సమర్పించవలెను. ఆ రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిపూట ఉపవాసం ఉండవలెను. ఆదిశంకరాచార్యుల వారు రచించిన కాలభైరవాష్టకంను పారాయణం చేయాలని శాస్త్రవచనం. ఈ విధంగా కాలభైరవాష్టమిని జరుపుకొనడం వల్ల సర్వ విధాలైన భయాలు తొలగిపోయి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవంగా ఉంటాడు. నేపాల్ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలు అందుకుంటున్నాడు.